హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను తెల్లవారులేగానే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రాగానే ఏమిటని చూస్తే మన షోరూమ్ బాబాయ్ అయితే ఫోన్ చేశాడు. ఇప్పుడే మనం ఇంపోర్ట్ చేస్తున్నారంట ల్యాంబోర్గిని మన ఇండియన్ బైక్లో గేమ్లో ఉన్నట్టే అది ఒక్కటే ఉందంట. ఇప్పుడే వెళ్ళి మనం తెచ్చుకుందాం. మన డిఫెండర్ అయితే తీసాను, ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకుందాం గైస్. ఫస్ట్కి వెళ్ళి తెచ్చుకుందాం గా. షోరూంలో అది ఒక్క పీసే ఉందంట. ఇంక ఇప్పుడే వచ్చింది. మన బాబాయ్ అయితే వస్తే స్పీడ్గా ఇస్తున్నా అన్నాడు, లేకపోతే ఎవరు వస్తే వాళ్ళకి సెల్ చేసేస్తున్నా అన్నాడు. లక్కీగా ఉంటే మనకే వస్తుంది గైస్. మనమైతే ఫాస్ట్గా వెళ్దాం. నేనైతే కార్ని స్పీడ్గా తీసుకెళ్తున్నా, చూడండి గైస్. ఫాస్ట్గా అయితే మనం వెళ్ళిపోదాం గైస్. ఫాస్ట్గా వెళ్దాం గైస్. ఆఫ్ రోడ్లో అయితే మనం అడ్డుతున్నాం, ఫాస్ట్గా వెళ్దాం. అలాగే మనము నెక్స్ట్ వీడియోలో ఒక తార్ రాక్స్ అయితే కొనాలి అనుకుంటున్నా. ఫాస్ట్గా అయితే వెళ్దాం గైస్. మన ఇదైతే ఆటోమేటిక్గా మనం ఇంటి దగ్గర పెట్టేద్దాం. మన డ్రైవర్ చెప్తే పెట్టేస్తాడు. ఇక్కడ పార్క్ చేసి ఫాస్ట్గా వెళ్ళి మన ల్యాంబోర్గిని సియాన్ తెచ్చుకుందాం. కదండి గైస్, ఇప్పుడు వెళ్ళి అయితే మనం ఫాస్ట్గా తెచ్చేసుకున్నాం. ఇంకా ఉందంట, ఇచ్చే ఫోన్ సరిగా లోన్ ఉందంట. ఇంకెళ్ళి అడిగేద్దాం గైస్ ఫాస్ట్గా. ఓకే, ఇక్కడ లేదంట, బయట ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోమన్నారు. బయట అదే మీదన ఉందంట, ఏ సైడ్న అక్కడ తెచ్చుకోమన్నారు. పదండి గైస్, వెళ్ళి మనమైతే మన ల్యాంబోర్గిని సియాన్ అయితే తెచ్చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడే ఉంది ల్యాంబోర్గిని సియాన్. మనమైతే ఫోన్పే చేసేసాం అంకుల్కి, అదే మన బాబాయ్కి చేసేసాం. ఫాస్ట్గా అయితే మన ల్యాంబోర్గిని సియాన్ అయితే పట్టుకెళ్ళిపోదాం. చూడండి ఆ రెయిన్బో RGB లైట్లు అయితే ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చూడండి గైస్, ఆ బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఆ పవర్ కానీ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది గైస్. చూడండి, 0 to 100 వితిన్ సెకండ్స్లో అందేస్తుంది. చూడండి గైస్, స్కిడ్స్ కానీ డ్రిఫ్ట్స్ కానీ ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి గైస్ ల్యాంబోర్గిని. ఇంకా మన ఇంటి దగ్గర దీన్ని పార్క్ చేసేద్దాం, స్పీడ్గా వెళ్దాం గైస్. ఏంటి అయిపోతుంది గైస్, అయిపోతుంది గైస్. మన బాబాయ్ అయితే కార్ ఇచ్చాడు కానీ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది, అడగడం మర్చిపోయా. ఇక్కడ లో ఫ్యూల్ అని చూపెడుతుంది. అలా స్లో స్టార్ట్ అయింది గైస్. స్లోగా వెళ్ళిపోదాం. ఫాస్ట్గా మనం కొట్టుకొని వెళ్తే పెట్రోల్ బంక్ దగ్గరికి, అప్పుడు పెట్రోల్ కొట్టుకుందాం. ఫాస్ట్గా వెళ్దాం గైస్. మళ్ళీ అయిపోయింది గైస్. స్టార్ట్ అయింది గైస్. దేవుడి దగ్గర ఇంకా అక్కడ వెళ్ళే వరకు ఆఫ్ అవ్వకపోతే బాగుంటుంది. ఆఫ్ అవ్వట్లేదు గైస్, కొద్దిగా ఉంది, ఎక్స్ట్రా ఫ్యూల్ కొద్దిగా ఉంది గైస్. అంతే, ఇంకెళ్ళి మనం ఆ కొద్ది ఫ్యూల్ అయితే కొట్టేసుకుందాం ఫాస్ట్గా. పదండి గైస్. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా పెట్రోల్ పంప్ అయితే ఈ పక్కనే గైస్, వెళ్ళిపోదాం. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇదే మన ఎయిర్పోర్ట్, అందరికీ తెలిసిందే. ఇండియన్ బైక్స్ 3Dలో చాలా ఫాస్ట్గా వెళ్తుంది గైస్. కంట్రోల్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అంతా స్పీడ్గా వెళ్తుంది గైస్ ల్యాంబోర్గిని సియాన్. ల్యాంబోర్గిని మన ఇండియన్ బైక్ 3Dలో ల్యాంబోర్గిని 4 ఉన్నట్టు ఉన్నాయి గైస్. ఫస్ట్ది ల్యాంబోర్గిని వర్షన్ 1, సెకండ్ది ల్యాంబోర్గిని వర్షన్ 2 V2, థర్డ్ మాన్స్టర్ ల్యాంబోర్గిని గైస్. ఈ ఫోర్త్ ఇది అనుకుంటున్నా. మనమైతే రాంగ్ రూట్ వచ్చేసినట్టున్నాం. ఫ్రంట్ ఉంటుంది గైస్, మనమైతే ఇక్కడ అదిగోండి కనిపిస్తుంది కదా.
డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టేసుకుందాం guys. పెట్రోల్ కొట్టండి. పెట్రోల్ అయితే కొట్టేసాం గాయస్. ఈ డోర్ అయితే ఊడిపోతుంది మనం వచ్చిన స్పీడ్కి. లాక్ అయింది. ఇప్పుడైతే మనం మన ఇంటికి వెళ్ళి పార్క్ చేసేద్దాం ఫటాఫట్. మన ఓల్డ్ ఇంటి దగ్గరికి ల్యాంబోర్గిని సియాన్ అప్డేట్ ఇదే గాయస్. ల్యాంబోర్గిని సియాన్ అయితే స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు గాయస్. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఫస్ట్కి వెళ్ళిపోదాం గాయస్. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గాయస్. ఇదైతే ఎక్కట్లేదు గాయస్. రివర్స్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనమైతే కలుద్దాం. బాయ్ గాయస్. ఓకే బాయ్ బాయ్ గాయస్.